ఫండమెంటల్ రైట్స్ తర్వాత ఇండియన్ పాలిటీలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. మనకి ఎగ్జామ్స్ లో కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ తో పాటు ఇండైరెక్ట్ క్వశ్చన్స్ కూడా ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ గురించి చాలా క్లియర్ గా డీటెయిల్ గా తెలుసుకుందాం. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఏంటి? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే కాన్స్టిట్యూషన్ కొన్ని ప్రిన్సిపల్స్ ని ఇచ్చింది. ఎవరికి ఇచ్చింది? స్టేట్ కి. ఎందుకు ఇచ్చింది అంటే పాలసీ మేకింగ్ ని డైరెక్ట్ చేయడానికి, గైడ్ చేయడానికి కాన్స్టిట్యూషన్ కొన్ని ప్రిన్సిపల్స్ ని స్టేట్ కి ఇచ్చింది. ఈ ప్రిన్సిపల్స్ స్టేట్ పాలసీ మేకింగ్ ని డైరెక్ట్ చేస్తాయి లేదా గైడ్ చేస్తాయి. అంటే గవర్నమెంట్ అంటే స్టేట్ ఎలా రూల్ చేయాలి, ఎలా అడ్మినిస్టర్ చేయాలి అని ఈ ప్రిన్సిపల్స్ అన్ని కూడా స్టేట్ కి డైరెక్షన్స్ ఇస్తాయి. సో వీటిని మనం ఇన్స్ట్రక్షన్స్ ఆర్ డైరెక్షన్స్ ఆర్ గైడ్ లైన్స్ అని అనొచ్చు. ఈ కాన్స్టిట్యూషన్ ఇచ్చిన కొన్ని ప్రిన్సిపల్స్ ని ఇన్స్ట్రక్షన్స్, డైరెక్షన్స్ ఆర్ గైడ్ లైన్స్ అనొచ్చు. వీటిని బేస్ చేసుకొని గవర్నమెంట్ రూల్ చేస్తుంది అనమాట. అయితే వీటిని మనం కాన్స్టిట్యూషన్ లో పార్ట్ 4 లో ఆర్టికల్ 36 to 51 లో ఇన్సెర్ట్ చేయడం జరిగింది. ఈ ప్రిన్సిపల్స్ ని స్టేట్ కి కాన్స్టిట్యూషన్ ఇచ్చిన ప్రిన్సిపల్స్ ని కాన్స్టిట్యూషన్ లో పార్ట్ 4 లో ఆర్టికల్ 36 to 51 వరకు ఉంచడం జరిగింది. అయితే వీటిని మనం ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి బారో చేసుకోవడం జరిగింది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం బారో చేసుకున్నాం. అయితే ఈ ఐరిష్ కాన్స్టిట్యూషన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ని స్పానిష్ కాన్స్టిట్యూషన్ నుంచి బారో చేసుకుందాం అనమాట. మనమేమో ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లోకి మనం బారో చేసుకుంటే, ఐరిష్ కాన్స్టిట్యూషన్ స్పానిష్ నుంచి బారో చేసుకోవడం జరిగింది. ఎందుకు? స్టేట్ ని డైరెక్ట్ చేయడానికి, ఎలా రూల్ చేయాలి ఏంటి అని డైరెక్ట్ చేయడానికి అన్నమాట. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇవన్నీ కూడా నాట్ ఎన్ఫోర్సబుల్. ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి ఎన్ఫోర్సబుల్ కాదు. అలాగే నాన్ జస్టిసబుల్, నాట్ ఎన్ఫోర్సబుల్ లీగల్లీ, అలాగే నాన్ జస్టిసబుల్. ఈ డిపిఎస్పి అనేవి నాట్ ఎన్ఫోర్సబుల్ అండ్ నాట్ జస్టిసబుల్. అంటే ఏదైనా ఈ డిపిఎస్పి ని కాన్స్టిట్యూషన్ స్టేట్ కి ఇచ్చిన ఈ డిపిఎస్పి ని వైలేషన్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అని చెప్తుంది, ఎంప్లాయ్మెంట్ ఇవ్వట్లేదు గవర్నమెంట్, అప్పుడు ఈ డిపిఎస్పి వైలేషన్ చేసింది గవర్నమెంట్ అనేసి గవర్నమెంట్ మీద కోర్టుకు వెళ్ళడానికి, మిస్ అయినా అంటే మనం ఏదైతే కోల్పోయామో దీన్ని, స్టేట్ ఏదైతే వైలేషన్ చేసిందో దాన్ని తిరిగి తెచ్చుకునే అవకాశం లేదు. బికాస్ దీస్ ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్ లీగల్లీ, నాన్ జస్టిసబుల్. అదే ఫండమెంటల్ రైట్స్ అయితే, ఏదైనా ఒక ఫండమెంటల్ రైట్ మనకి ఇచ్చింది వైలేట్ అయితే డిస్క్రిమినేషన్ చేయకూడదు అంటుంది కాన్స్టిట్యూషన్ అనే ఒక రైట్ ఇచ్చింది. ఒకవేళ డిస్క్రిమినేట్ చేస్తే ఎవరైతే ఆ ఫండమెంటల్ రైట్ ని కోల్పోయారో వాళ్ళు డైరెక్ట్ గా కోర్టుకు వెళ్ళి వాళ్ళు మిస్ అయిందని తిరిగి పొందొచ్చు కదా, ఎందుకంటే అవి ఎన్ఫోర్సబుల్, జస్టిసబుల్. కానీ ఇది అలా కాదు, నాట్ ఎన్ఫోర్సబుల్. కాన్స్టిట్యూషన్ ఇచ్చింది గైడ్ లైన్స్ కానీ కొన్ని ప్రిన్సిపల్స్ ఇచ్చింది, కానీ వాటిని ఫాలో అవ్వకపోయినా అవి కోర్టు వరకు వెళ్ళి మనం సాధించుకోవడానికి లేదు. ఎందుకంటే అవి ఇన్స్ట్రక్షన్స్, డైరెక్షన్స్, గైడ్ లైన్స్ మాత్రమే. అయినప్పటికీ కూడా ఈ ఆర్టికల్ 37 ఏం చెప్తుందంటే, ఫండమెంటల్స్ ఇన్ గవర్నెన్స్.
ఎన్ఫోర్సబుల్ కాదంటున్నాము, జస్టిసబుల్ కాదంటున్నాము, అయినా సరే ఫండమెంటల్స్ ఇన్ గవర్నెన్స్. గవర్నెన్స్ లో ఇవి ఫండమెంటల్స్, ఈ ప్రిన్సిపల్స్ అన్నవి వీటిని ఫాలో అవ్వాలి. వీటిని బేస్ చేసుకునే అడ్మినిస్ట్రేషన్ చేయాలి, గవర్నెన్స్ చేయాలి. ఒక పక్కన ఎన్ఫోర్సబుల్ కాదు, జస్టిసబుల్ కాదు అని చెప్పుకుంటూనే ఇంకో పక్కన ఫండమెంటల్స్ ఇన్ గవర్నెన్స్ అని చెప్పడం జరుగుతుంది. అందుకనే వీటిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమన్నారంటే, నావెల్ ఫీచర్. కాన్స్టిట్యూషన్ కి ఇదొక కొత్త పోకడ, ఒక విశిష్ట లక్షణం, నావెల్ ఫీచర్ అని చెప్పడం జరిగింది. అంటే ఎన్ఫోర్సబుల్ కానప్పటికీ కూడా మోస్ట్ ఫండమెంటల్స్ ఇన్ గవర్నెన్స్ అన్నమాట. అంటే ఇప్పుడు ఒక ఇల్లు కట్టడానికి, అంటే ఒక ఇల్లు పిల్లర్స్ మీద ఇల్లు ఎలా అయితే నిలబడుతుందో, మొత్తం గవర్నెన్స్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా, గవర్నమెంట్ రూల్ చేసేది మొత్తం కూడా ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనే పిల్లర్స్ మీద నిలబడే ముందుకు వెళ్తుంది అనమాట. ఒక వెల్ఫేర్ స్టేట్ కోసం ఇవి కంపల్సరీ. అసలు ఎందుకు కంపల్సరీ అంటే, కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత, అంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అప్పటి వరకు ఉన్న ఇన్ఈక్వాలిటీస్ ని పోగొట్టి ఈక్వాలిటీని తీసుకురావడానికి, అందరికి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వడానికి, అలాగే సోషల్ ఎకనామికల్ జస్టిస్ ఇవ్వడానికి, ఒక వెల్ఫేర్ స్టేట్ కోసం, అంటే మనం ఏదైతే ప్రియాంబుల్లో కాన్స్టిట్యూషన్ లో ముందుగానే మన నేషన్ ఎలా ఉండాలి, ఎటువైపుగా వెళ్ళాలి అని ముందే కొన్ని ఆబ్జెక్టివ్స్ ని ఫిక్స్ చేసుకున్నామో, ఆ ఆబ్జెక్టివ్స్ కోసం వాటిని ఫుల్ఫిల్ చేయడానికి, అచీవ్ చేసుకోవడానికి ఈ ప్రిన్సిపల్స్ అనేవి బేస్ పిల్లర్స్ లాంటివి. అటువైపుగా వెళ్ళాలి అంటే వీటిని బేస్ చేసుకొని అడ్మినిస్ట్రేషన్ చెయ్యాలి, గవర్నెన్స్ చెయ్యాలి అని కాన్స్టిట్యూషన్ చెప్పడం జరిగింది. అందుకనే ఫండమెంటల్స్ ఇన్ గవర్నెన్స్. వీటిని మనం మొత్తం మీదుగా కాన్స్టిట్యూషన్ లో చూసుకున్నట్లయితే 3 కేటగిరీస్ గా డివైడ్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ కాన్స్టిట్యూషన్ ఏమి డివైడ్ చేయలేదు, కానీ మనం అండర్స్టాండింగ్ కి డివైడ్ చేసుకుంటే 3 కేటగిరీస్ గా చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే సోషలిస్ట్ ఫీచర్స్ ఉన్న ప్రిన్సిపల్స్. సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ అంటే సొసైటీలో సోషల్ ఎకనామిక్ జస్టిస్ తీసుకురావడానికి, ఇన్ఈక్వాలిటీస్ పోగొట్టడానికి, డిస్క్రిమినేషన్ పోగొట్టడానికి, దానికి సంబంధించి దానికి హెల్ప్ అయ్యే సోషలిస్ట్ ఫీచర్స్ ఉన్న కొన్ని ప్రిన్సిపల్స్ అన్నమాట. సోషల్ ఎకనామిక్ జస్టిస్ యూజ్ అయ్యే ప్రిన్సిపల్స్ అవి కొన్ని ఉన్నాయి. అలాగే వాటితో పాటు గాంధీయన్ ప్రిన్సిపల్స్ అంటే మహాత్మా గాంధీజీ ఐడియాలజీస్ ని రిఫ్లెక్ట్ చేసే కొన్ని ప్రిన్సిపల్స్. గాంధీ ఐడియాలజీస్ ఫర్ ఎగ్జాంపుల్ విలేజ్ డెవలప్మెంట్, విలేజ్ అప్లిఫ్ట్మెంట్, డీసెంట్రలైజేషన్, కాటేజ్ ఇండస్ట్రీస్ ని డెవలప్ చేయడం, సెల్ఫ్ రిలయన్స్, ఇలాంటివన్నీ కూడా గాంధీయన్ ప్రిన్సిపల్స్ అన్నమాట. వీటిలో డిపిఎస్పి లో ఇన్సెర్ట్ చేయబడ్డాయి. అలాగే థర్డ్ కేటగిరీ, ఇంకో కేటగిరీని మనం చూసినట్లయితే లిబరల్ ఇంటెలెక్చువల్ అంటే మోడర్న్ థాట్స్, మోడర్న్ ఐడియాస్, మోడర్నైజేషన్, సైంటిఫిక్ థింకింగ్, ఇవన్నీ కూడా దీని కిందకి వస్తాయి అన్నమాట. లిబరల్ ఇంటెలెక్చువల్. ఇలా మొత్తం మీద కాన్స్టిట్యూషన్ ఇచ్చిన ప్రిన్సిపల్స్ ని మనం 3 కేటగిరీస్ గా చేసుకోవచ్చు. ఒకటి సోషలిస్ట్ ఫీచర్స్, సోషలిస్ట్ క్వాలిటీస్ ఉన్న కొన్ని ప్రిన్సిపల్స్, అవి సోషల్ ఎకనామిక్ జస్టిస్ తీసుకురావడానికి, ఈక్వాలిటీ కోసం. అలాగే గాంధీయన్ ప్రిన్సిపల్, గాంధీజీ ఐడియాలజీస్ మీద బేస్ అయి ఉన్న ప్రిన్సిపల్స్, వాటిని రిఫ్లెక్ట్ చేస్తాయి. అలాగే లిబరల్ ఇంటెలెక్చువల్ అన్నమాట. ఈ మూడింటిని బేస్ చేసుకొని మొత్తం గవర్నెన్స్ కూడా జరగాలి అని కాన్స్టిట్యూషన్ చెప్తుంది. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే స్టేట్ కి కొన్ని ప్రిన్సిపల్స్ ని కాన్స్టిట్యూషన్ ఇవ్వడం జరిగింది. దేనికోసం అంటే పాలసీ మేకింగ్ ని డైరెక్ట్ చేయడానికి లేదా గైడ్ చేయడానికి. వీటిని మనం ఇన్స్ట్రక్షన్స్ టు స్టేట్ అనొచ్చు, గైడ్ లైన్స్ అనొచ్చు, డైరెక్షన్స్ అనొచ్చు. వీటిని బేస్ చేసుకునే గవర్నెన్స్ చేయాలి అని చెప్తుంది. అయితే వీటిని పార్ట్ 4 లో ఆర్టికల్ 36 to 51 వరకు డీల్ చేయడం జరిగింది. దీన్ని మనం ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి బారో చేసుకోవడం జరిగింది. అలాగే
ఆర్టికల్ 37 ఏం చెప్తుందంటే ఇవి ఎన్ఫోర్సబుల్ అయినప్పటికీ, నాన్ ఎన్ఫోర్సబుల్ అయినప్పటికీ, నాన్ జస్టిసబుల్ అయినప్పటికీ కూడా ఫండమెంటల్స్ ఇన్ గవర్నెన్స్, ఖచ్చితంగా వీటిని ఫాలో అవ్వాల్సిందే అని చెప్తుంది. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దీన్ని ఏమన్నారంటే నావల్ ఫీచర్, ఒక కొత్త పోకడ, ఒక కొత్త లక్షణం కాన్స్టిట్యూషన్ కి అని చెప్పడం జరిగింది. అలాగే వీటిని మనం 3 కేటగిరీస్ గా చేసుకుంటే సోషలిస్ట్ క్వాలిటీస్ ఉన్న కొన్ని ప్రిన్సిపల్స్, కొన్ని గాంధీయన్ ప్రిన్సిపల్స్, కొన్ని అలాగే లిబరల్ ఇంటెలెక్చువల్ క్వాలిటీస్ ఉన్న కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయన్నమాట. అయితే ఈ డిపిఎస్పి కి మనం ఆల్రెడీ చెప్పుకున్న ఫండమెంటల్ రైట్స్ కి కంపారిజన్ చేస్తే ఏది ఎక్కువ ఏది తక్కువ అంటే మనం జనరల్ గా మాట్లాడుకున్నట్లయితే ఫండమెంటల్ రైట్స్ కి ఎక్కువ ప్రియారిటీ ఉన్నట్టే. ఎందుకంటే అవి జస్టిసబుల్, ఎన్ఫోర్సబుల్. మనది ఏదైనా ఒక ఫండమెంటల్ రైట్ వైలేట్ అయితే ఖచ్చితంగా సుప్రీం కోర్టు వరకు వెళ్ళైనా మనం కోల్పోయిందని తిరిగి తెచ్చుకుంటాం. దే ఆర్ ఎన్ఫోర్సబుల్, జస్టిసబుల్. సో దానికి ప్రియారిటీ ఎక్కువ. ఈ డిపిఎస్పి అనేది స్టేట్ కి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, స్టేట్ కి ఇచ్చే గైడ్ లైన్స్, వీటిని బేస్ చేసుకొని గవర్నెన్స్ చేస్తుంది. అంటే ఇది మొత్తం సొసైటీకి, నేషన్ కి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలి అనే దానికి సంబంధించి. ఇదేమో ఇండివిజువల్, ఇదేమో మొత్తం సొసైటీకి సంబంధించినది. అందుకనే ఈ ఇండివిజువల్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి కోర్ట్ చూస్తుంది. ఫండమెంటల్ రైట్స్ ని కోర్ట్స్ ప్రొటెక్షన్ చేస్తాయి. ఈ డిపిఎస్పి నేమో గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయడానికి చూస్తుంది. ఈ రెండింటికి కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఫైనల్ గా సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే ఈ రెండు కూడా అవసరమే. ఇండివిజువల్ డెవలప్మెంట్ కి, ప్రొటెక్షన్ కి ఫండమెంటల్ రైట్స్ అవసరం, అలాగే ఒక వెల్ఫేర్ స్టేట్ కి డిపిఎస్పి కూడా అవసరం. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తేనే నేషన్ ముందుకు వెళ్తుంది. ఇండివిజువల్ డెవలప్మెంట్ అవసరం, అట్ ద సేమ్ టైం వెల్ఫేర్ స్టేట్ కూడా అవసరమే. రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళాలి అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అయితే జనరల్ గా ఎఫ్ఆర్ కి ఎక్కువ ప్రియారిటీ ఉంది అని అనుకున్నాము, కానీ డిపిఎస్పి లో 39B అండ్ 39C ఈ రెండు విషయాలు వచ్చేసరికి ఫండమెంటల్ రైట్స్ కంటే కూడా ఎక్కువ ప్రియారిటీ ఇచ్చింది ఆర్టికల్ 31C. నార్మల్ గా అయితే వీటికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది, కానీ 39B అండ్ 39C ఇంప్లిమెంటేషన్ లో స్టేట్ 39B ని 39C ని ఇంప్లిమెంట్ చేసే ప్రాసెస్ లో ఒకవేళ ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినా సరే వీటిని మాత్రం ఇంప్లిమెంట్ చేయడం కంపల్సరీ, ఇంప్లిమెంటేషన్ వ్యాలిడ్ అని ఆర్టికల్ 31C ద్వారా కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఈ రెండు ఆర్టికల్స్, ఈ రెండు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ మాత్రమే ఫండమెంటల్ రైట్స్ కంటే ఎక్కువ ప్రియారిటీని తీసుకోవడం జరిగింది. లేదా నార్మల్ గా వీటికి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది. 31B 31C మాత్రం ఈ ఫండమెంటల్ రైట్స్ కంటే కూడా ఒక మెట్టు ఎక్కువలో ఉండడం జరిగింది అకార్డింగ్ టు ఆర్టికల్ 31C. కానీ సుప్రీంకోర్టు ఫైనల్ గా ఏం చెప్తుందంటే రెండింటి మధ్యలో బ్యాలెన్స్ ఉంచుకుంటేనే అటు ఇండివిజువల్ కి ఇటు సొసైటీ వెల్ఫేర్ కి కూడా కరెక్ట్ గా ఉంటుంది. అదే మన కాన్స్టిట్యూషన్ ఆబ్జెక్టివ్స్ ని అచీవ్ చేసుకున్నట్టు, ఫుల్ఫిల్ చేసుకున్నట్టు అని చెప్పడం జరిగింది అన్నమాట. సో ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అఫ్ కోర్స్ ఎన్ఫోర్సబుల్ కానప్పటికీ కూడా ఫండమెంటల్స్ ఇన్ గవర్నెన్స్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక మనం నెక్స్ట్ క్లాస్ లో సోషలిస్ట్ ఫీచర్స్ ఎలా ఉన్నాయి, దాని కాన్స్టిట్యూషన్ ఏ రకంగా చెప్తుంది, గవర్నమెంట్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తుందో చూద్దాం. నా క్లాస్ మీకు నచ్చినట్లయితే గనక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.